అని చెప్పేసి రోడ్ అంటా వెళ్తుంటే మా కార్కి అడ్డం పడ్డాడు అనమాట. వాడు ఎలాగో సైకోలా ఉన్నాడు, పిచ్చోళ్ళలాగా కార్ మీద పడి బెదిరించి అద్దాలు బాధేసి లోపలికి పరిగెట్టాడు ఇంట్లో. వాడు పిచ్చి పట్టి పడ్డాడా లేదంటే అటు లోపలికి వెళ్ళొద్దు అని చెప్పడానికి మమ్మల్ని ఆపాడా ఏంటి అసలు నిజమేంటో తెలుసుకోవాలన్నమాట. ఎవరన్నా ఉన్నారా? వాడెందుకు ఎక్కడ అందుకున్నాడో తెలుస్తుంది. బయటికి రా నువ్వు, బయటికి రా, బయటికి రా నువ్వు, బయటికి రా. అవన్నీ ఎందుకు వేస్తున్నావు? అరే పడిపోతారా, పడితే పైన మొత్తం వెళ్ళిపోతారా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సైకో వీడియో. నేను ఇప్పుడే చెప్పాను ఏంటంటే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే మేము ఒక వేరే ఊరికి వెళ్దామని చెప్పేసి రోడ్ అంటా వెళ్తుంటే మా కార్కి అడ్డం పడ్డాడు అనమాట. ఆ కార్కి అడ్డం పడ్డ ఫుటేజ్ ఏది అంటే ఎక్కడ ఎలా ఉంటుంది మామూలుగా మేము అన్ఎక్స్పెక్టెడ్ అనమాట మూమెంట్ అది. మేము ఈ రోడ్ అంటే వెళ్తాం, వాడు పడ్డాడు. మేము కెమెరాలు రెడీగా పట్టుకొని కూర్చోం కదా. సో వాడిని మనం చేసేది గోస్ట్ హంటింగ్ ఇంకా సైకో హంటింగ్, ఈ హంటింగ్లు కాబట్టి వాడు ఎలాగో సైకోలా ఉన్నాడు, పిచ్చోళ్ళలాగా కార్ మీద పడి బెదిరించి అద్దాలు బాధేసి లోపలికి పరిగెట్టాడు ఇంట్లోకి. సో వాడిని ఎలాగైనా వాడు ఎందుకు ఇక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, మా మీద ఎందుకు పడ్డాడో, వాడు పిచ్చి పట్టి పడ్డాడా లేదంటే అటు లోపలికి వెళ్ళొద్దు అని చెప్పడానికి మమ్మల్ని ఆపాడా ఏంటి అసలు నిజమేంటో తెలుసుకోవాలన్నమాట. సో నరేంద్ర నేను మాత్రమే ఇటు వెళ్తుంటే మాకు ఆడ అడ్డం పడ్డాడు. సో ఏం జరిగిద్దో చూద్దాం, లోపలికైతే వెళ్ళొద్దాం. ఆల్రెడీ లోపలికి వెళ్ళాను నేను ఒకసారి. లోపలికి వెళ్తే లోపల పెద్ద పెద్ద పెంకుటిల్లు బూజులు పట్టేసి ఉన్నాయన్నమాట. అయితే ఈ రోడ్డు కట్టు పక్కన ఒక పక్కన ఇల్లులు వదిలేశారనమాట. ఎందుకు వదిలేరని మనకు తెలియదు, ఇంత ఐడియా కూడా లేదు, ఎవరినన్నా అడగాలి. అయితే ఈ వదిలేస్తున్న ఇంట్లో సడన్గా లోపల నుంచి వచ్చి బయట పడ్డాడు అనమాట మీద, కారు మీద. చాలామంది ఇది ఏమనుకుంటారంటే ఏదో అంత పట్టించుకోరనమాట. కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ అని మాకు మాత్రం తెలిసింది. రియల్గా ఒకసారి దెయ్యాన్నైనా సైకోనైనా ఫేస్ అయితేనే ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుస్తుంది. సో మీరు బయట చూస్తూనే ఉంటారు వాళ్ళ రోడ్ల మీద కొంతమంది పిచ్చోళ్ళు, వాళ్ళు చిన్నపిల్లల్ని కొడతారో బెదిరిస్తారో. అమ్మ చిన్నప్పుడు ఏమని చెప్పేది, అన్నం తిను లేదంటే బూచోడు ఎత్తుకుపోతాడు అంటది. అంటే ఏంటది రియలే, అది బూచోళ్ళు నిజంగా అనేవాళ్ళు ఉంటారు, పిచ్చోళ్ళు చిన్నపిల్లల్ని కొడతారు. వాళ్ళు కొంచెం డేంజరస్ ఉన్నవాళ్ళు చంపేస్తారు. ఇలాంటి అబాండెంట్ ప్లేసుల్లో ఉంటారు. ఊర్లో ఉంటే వాళ్ళని ఊరోళ్ళు అందరూ కలిసి తరిమేస్తారనమాట. అందుకని వాళ్ళు ఊరికి చివరన వచ్చేసి ఇలాంటి పాడుబడ్డ ఇళ్లలో వదిలేసిన ఇళ్లలో ఉంటారనమాట. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మేము ఇలా వస్తుంటే వాడు మమ్మల్ని అటాక్ చేశాడు కాబట్టి వీడియో తీసుకుంటా. ఇప్పుడు వాడిని అయితే అసలు ఎందుకు ఎక్కడ ఉన్నాం కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను. సో వెళ్దామా నరేంద్ర ఇంకా లోపలికి? పద, వాడికి పగిలిపోద్ది ఇప్పుడు. కమాన్. అడుగు కొట్టేటట్టు ఉన్నారు, అందుకే తల పట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్ గైస్. ఇగో ఆ అందులోంచి ఇలా వచ్చాడు మా ముందుకి. కార్ ఇక్కడ ఆగిపోయింది, మళ్ళీ కార్ రివర్స్ తీసి అక్కడ పెట్టాను. ఇక్కడ నుంచి కనిపిస్తుందా కెమెరాలో? ఆ పైన ఉన్న ఇంట్లోకి దూరాడు అనమాట వాడు. సైకో బాబు ఉన్నావా ఇక్కడ? లేవా? బాబు సైకో, వాడు ఏదైనా సిగ్నల్ ఇస్తే వెళ్దాం. ఎందుకంటే వాడు అటాక్ చేయడానికి రెడీగా కూర్చుంటాడమ్మా. ఎక్కడ కూర్చుంటాడో మనకు తెలియదు కదా.
హలో రేయ్, లోపల దూరే కదరా, ఎక్కడున్నావు? ఒకసారి పట్టుకో కెమెరా. రే సైకో, ఉన్నావా లేవా? బాబు బయటికి రా ఒకసారి, నీతో మాట్లాడాలి, పని ఉంది. దీంట్లో చెమటలేట్రా, స్నానం చేసినట్టే, ఇంకా స్నానం చేసిన దానికన్నా ఎక్కువ కడుతున్నాను. నీకన్నా ముందు తడిచిపోయింది. స్నానం చేసినా ఇన్ని నీళ్ళు రావు, తల స్నానం చేసినంత ఎక్కువ నీళ్ళు వచ్చేస్తున్నాయి. అది బాబు, అదే సమ్మర్ మ్యాజిక్. రేయ్, మమ్మల్ని ఇబ్బంది పెట్టకరా, ఒకసారి సరదాగా రారా, మాట్లాడదాం. ఏదైనా ఫుడ్ కావాలా, ఏమన్నా తింటావా, వాటర్ తాగుతావా? అన్నీ ఉన్నాయి మా దగ్గర, డబ్బులు కావాలా? బయటికి రావచ్చుగా ఒకసారి. పైకి వెళ్ళి చూద్దాం పద. అంటే వాడు ఏ ఇంట్లో ఉన్నాడో ఒక ఐడియా వస్తే, వాడు అరిచాడు అనుకో, సిగ్నల్ ఇస్తే తెలుస్తుంది, జాగ్రత్తగా వెళ్ళొచ్చు. మనం అరవమంటే అరవడు కదా. అంటే అరుస్తాడేమో అని ట్రిక్లు ప్లే చేస్తున్నా. అరే అదే అని తిడుతున్నాను, అన్నం కావాలని అడుగుతున్నా, డబ్బులు ఇస్తా అంటున్నా. అది వాడికి అర్థమైతే అరుస్తాడు. వాడికి తెలుగు రాదంటావే, పిచ్చోడా? లేకపోతే అన్నీ తెలిసినాడైతే ఎవరు లేని ప్లేస్లో ఎందుకు తిరుగుతాడు? ఎవరన్నా ఉన్నారా? అదిగోరా సౌండ్ చేశాడు. ఎవరో ఉన్నట్టున్నారా? అరిచినట్టున్నాడు గాడు. ఎటు సైడ్ ఉన్నాడు వీడు? రేయ్ బయటికి రా ఒకసారి, బయటికి రారా. నీకేరా చెప్పేది. అది కానీ మీద పడితే మనం చచ్చేవాళ్ళం. దారబంధంలో ఉంది అది. రేయ్ దుమ్ములు వేసిపోయింది మొత్తం. రేయ్ అదిగో కిటికీలోంచి చూస్తున్నాడు. అక్కడ నుంచి తిట్టి కొట్టే కన్నా మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకుంటే బెస్ట్. కొట్టకరా. మనం ఏం చేస్తామని ఆడు భయపడతాడు, ఆడేం చేస్తాడని మనం భయపడతాం. మరి ఏంటి అంత పెద్దదాన్ని మీద ఎత్తేస్తున్నాడు? మాట్లాడితేనే కదా ఆడికి ఏం జరిగిందో, అసలు ఆడేందుకు ఎక్కడ అందుకున్నాడో తెలుస్తుంది. బయటికి రా నువ్వు, బయటికి రా. కాపాడా నీకు? కనిపించాడు. అందులో రికార్డ్ అయిందా కెమెరాలో? రే ఏమైందిరా, ఎందుకు అరుస్తున్నావు ఇక్కడ? అసలు ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఎవరు లేని ప్లేస్లో నీకేం పని? నీకేం పని రా? ఏయ్ సైకో, మమ్మల్ని దగ్గరికి నీతో మాట్లాడాలి. సైకో అంటే సైకో కదా, ఆడు ఎందుకు ఉన్నాడో మాకు తెలియదు అంతే. ఎవరు లేని ప్లేస్లో ఉంటున్నాడు కాబట్టి సైకో అని పిలవాలంతే. అంతే. అంత పైకి వెళ్ళా ఇక్కడ ముందుకెళ్ళకాడు, ఏమన్నా వేసినేస్తాడు పెంకులు. ఏయ్
అవన్నీ ఎందుకు వేస్తున్నావు? ఎవరు పిచ్చోళ్ళ ఉన్నావు, మా మీద తగలదని కూడా తెలియదు ఆ మాత్రం నీకు. ఈ జస్ట్ మనల్ని బెదిరించి వెళ్ళిపోయేలా చేస్తున్నాడు అంతే, మనం వెళ్ళమని వాడికి తెలియదు. పాపం ఎవరన్నా కొట్టారా ఏంటి? చిన్నపిల్లలు కానీ ఎవరన్నా పెద్దోళ్ళు కానీ తరిమి తరిమి కొట్టినట్టు భయపడిపోయాడు పాపం. అక్కడే ఉన్నాడు, ఆడ మూల మీద ఉన్నాడు ఇంకా. హలో రేయ్ బాబు, ఇటురా ఒకసారి మాట్లాడాలి. వెళ్దాం, పైకి వెళ్దాం. అది నన్ను నెత్తి మీద పడితే చచ్చేవాడిని. ఇటుకేసాడా? హెల్మెట్ పెట్టుకుని రావాల్సింది. రేయ్ పెట్టు. ఎందుకు అరుస్తున్నావురా? ఆడండి పిచ్చి కుక్క అరిసినట్టు అరుతున్నాడు. మనం ఏమన్నా చేసామండి? పట్టుకోవడానికి వచ్చాం అంతే కదా. మనం ఏదో చేసినట్టే అరుతున్నాడు వాడు. ఎందుకు అరుస్తున్నావు అసలు నాకు అర్థం కాదు. అరే పడిపోతారా, పడితే పైన మొత్తం ఇరిగిపోతారా. ఆ జోడు ఎలా ఊపుతున్నాడు ఒకసారి, ఆ జోడరా మొత్తం ఊపేస్తున్నాడు. నువ్వు పద పద. కొడతాడు రా. ఏ పద, కొడతాడు ఇదిగో ఇదిగో ఏడురా, పడిపోతున్నాడు రా ఇందులో. రాయి మొక్కలు కదరా మీరు. వదిలే వదిలే వదిలే. ఏడి నేనే చూస్తున్నా చీకట్లో, నువ్వు లేట్ వెనకాల ఉండిపోయావు. ఎటు వెళ్ళాడు చూడలే నేను. ఏడు కనిపిస్తాడో మాయమవుతాడు. మైండ్ లేదా? మామూలు పరిగెట్టేసాలని ఏమన్నా ప్లాన్ వేసుకున్నావేంటి? చిరాకేస్తుందిరా బాబు, ఓపిక కూడా అయిపోయింది అప్పుడే. కానీ పరిగెడతా, తెల్లారిదాకా పరిగెడతా నీ వెంట, నువ్వు దొరికిదాకా పరిగెడతా. సడన్గా ఎదురుపడ్డాడు వీడు. టైం చూడు ఎంత అయిందో ఇప్పుడు. టైం కానీ టైంలో మాకు అవసరమా ఈ టైంలో? ఊరు బాబోయ్, అప్పుడు ఎంత అయిపోయిందా? 11:30. ఆఫ్టర్ 5 దాటితేనే ఎవరు ఇటు రారు. 6 దాటితే 11:30కి ఇక్కడ ఉందాం మనం. సత్యం ఆ కళ్ళేయో కనపడ్డాయి అంటున్నా, పుల్లు అయ్యి. అప్పట్లో ఇక్కడ పులి తిరిగిందని న్యూస్ కూడా వచ్చింది ఒకసారి, తప్పిపోయిన పులి. సర్లే ఈడేడి మనకు కనపడ్డావు. అటెట్టు కెమెరా. అమ్మా అని అరిచింది ఏదో, అక్కడి నుంచి వచ్చిన సౌండ్. అడుగు పందులు కూడా అయ్యి ఉండొచ్చు. అడుగు పందులు అయితే మన పని అయిపోయినట్టే, ఒక గుద్దు అలా అయిపోయినట్టే. కానీ జస్ట్ ఇప్పుడే అక్కడ ఎదురుకుండా ఈ టైంలో మేము మాత్రం ఉన్నాం. 4 కళ్ళులా కనపడ్డాయి. పిల్లి మీద కుక్క మీద లైట్ వేస్తే కళ్ళు మెరుస్తాయి కదా, నైట్ టైం అలా మెరుస్తాయి. ఆ టైంలో అలా మెరుస్తాయి. కానీ ఇక్కడ పిల్లిలు కుక్కలు ఉండే అవకాశాలు లేవు. ఈ ప్లేస్ గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అసలు అవకాశం లేదు. ఎందుకంటే
ఇక్కడికి సరౌండింగ్స్లో ఎక్కడ కూడా మనుషులు తిరగరు. సో కొంచెమన్నా ఫుడ్ పడేస్తే అవి తిని బతికేవి పిల్లులు, కుక్కలు. అవి ఇక్కడ ఎలా ఉంటాయి? ఇల్లు లేని చోట, ఇల్లు కూలిపోయినాయి కదా. ఇక్కడ ఫుడ్డే లేదు ఇంకా, అవి ఎక్కడ ఉంటాయి? నాన్న సైకో, రే బాబు, నిన్నేమన్నా తప్పేలా ఉంది. ఒకసారి కనపడొచ్చుగా. ఏం చేస్తున్నావు? ఎటు వెళ్ళావు? చెమట్లేదు, కారిపోతుంది. మరి ఇంత ఉడికొస్తుంది. అక్కడ దాకా వెళ్ళి చూసేసేద్దాం అంటున్నాడేమో. నైట్ టైం కూడా ఎండలు లేక కదా. అవి కూడా చూద్దాం. కాదు ఈ రూములో ఒకసారి చూసేసరా, నేను ఉంటాను. ఇక్కడే ఉంటాను కాపలా. బయట నుంచి బయట వచ్చి కాపాడు కొట్టి పడేస్తాను. ఏం లేదు ఇక్కడ. ఇదా ఆ బ్యాక్ సైడ్కి వెళ్దాం. నా ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్తాం ఉన్నాడు. ఇప్పుడు వచ్చాడు మళ్ళీ ఆడు ఎంతసేపటి నుంచి కింద ఉన్నాడు. రే ఇదేంట్రా? ఇది ఏమైందిరా దీనికి? ఛార్జింగ్ అయిపోవడం ఏంట్రా? నాకు అర్థం కాదు. పద వెళ్ళదు, మళ్ళీ ఆరిపోద్ది. ఇప్పుడు పద ఫాస్ట్గా. అదిగో ఏంటి 10 నిమిషాలు కూడా రావట్లేదు. ఛార్జింగ్ నేను పెట్టడం మర్చిపోయినట్టు ఉన్నారా? గోప్రో బ్యాటరీలు పెట్టి దీనికి పెట్టకపోతే ఎలా మరి? కెమెరా అంటే కొంచెం ఫోన్తోనే మేనేజ్ చేయొచ్చు. ఈ లైట్కి లేకపోతే కష్టం కదా. పావులు ఇంటి ఉంటే కూడా వెళ్దాం. అయినా మనం షూట్ ప్లాన్ చేసుకోలేదు కాబట్టి పెట్టుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఏం చేస్తాం. వెళ్తుందా ఆరిపోతుంది. దాంట్లో ఏం ఛార్జింగ్ ఉందా? టెస్ట్ చేద్దాం. ఉందా 4 పాయింట్స్? వాటర్ తాగుతాం. కట్టే వాటర్ తాగు. పద. బ్యాటరీ సెట్ కదా? ఓకే కదా? ఓకే. ఇది ఎంతసేపు అవుతుందో కూడా తెల్లం. ఈసారి మళ్ళీ పైకి వెళ్దాం. పైకి వెళ్ళి చూసేసేద్దాం క్లియర్గా. నేను బ్యాటరీలు చేంజ్ చేసినా అయిపోతున్నాయి. అదిగో మళ్ళీ అరుస్తున్నాడు. రేయ్ ఉన్నావు ఎక్కడ? కానీ
అదిగోరా పరిగెట్టేస్తున్నారు. పైకి ఎక్కినాడు. అదిగో గైస్ కనపడుతున్నాడా? వాడిని పట్టుకుందామని మామూలుగా ఏదన్నా అడుగుదామని ట్రై చేస్తున్నాం. ఇప్పుడు బలవంతంగా అయితే కూడా పడిపోయి పట్టుకోలేం కదా, మొత్తం పడిపోతాం కింద అన్ని రాళ్ళే. ఇప్పుడు ఒక పాము కనిపించినోడు మనం ఏదో చేస్తామని అది ఎలా భయపడద్దో అదేదో చేస్తే మనం అలాగే భయపడతాం. పైకి వెళ్దాం. అలాగే ఈడు కూడా అంతే. రే అంగోరాడు. బా దుమ్ము. రే అబ్బా ఏది పడితే అది మీదకి ఇచ్చేస్తున్నారు అది. బాబు అసలు నిన్నేమి కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ రాలే, హెల్ప్ చేయడానికి వచ్చాము అంతే. అవసరం మనకి ఇవన్నీ? ఒక్కటే మాట, ఒకటే క్వశ్చన్, నాకు ఆన్సర్ చెప్పు, వెళ్ళిపోతా. ఇలాంటి ప్లేస్లో ఇక్కడ ఇలాంటి టైమ్స్లో ఎందుకు ఉంటున్నావు? అందరూ వదిలేసి వెళ్ళిపోయారు కదా ఇక్కడ నుంచి, నువ్వు ఎందుకు ఉంటున్నావు? నాకు దీనికి ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వు, వెళ్ళిపోతా. నువ్వు ఆన్సర్ ఇవ్వకపోతే నువ్వు ఏదో ఇల్లీగల్ చేస్తున్నావని నేను అనుకుంటాను ఇక్కడ, అర్థమైందా? ఏదైనా తప్పుడు పనులు చేస్తున్నావా? బాబు నిన్నే అబ్బాయి. వాడు మనల్ని కొట్టట్లేదు, బెదిరిస్తున్నాడు అంతే, దగ్గర రానివ్వట్లేదు, అందుకే మీదేసర్లేదు. అది మళ్ళీ పురుగులు వచ్చేస్తున్నాయి. లోపల దూరావా? బయటికి రా. ఏమైందిరా? అరే ఇక్కడ ఉన్నట్టున్నాడు. అడుగు. అరే ఇక్కడే తోకున్నాడు రాడు, పక్కనే ఉన్నాడు. ఆగు, నిన్ను ఎవరేమన్నారు? ఆగు ఆగు ఆగు. పారిపోతున్నాడు. ఒరే ఎన్నిసార్లు పరిగెడేస్తారు? ఆగొచ్చు కదరా, ఒకసారి పట్టుకోవచ్చు కదరా. అయ్యి బాబోయ్. అరే మన వల్ల వీడితో కాదు కానీ, అమ్మా లైట్స్లో ఛార్జింగ్ కూడా లేదు, సో ఏం చేద్దాం? అరే అవన్నీ కాదు, నైట్ విజన్ పెడితే అయిపోద్ది, లైట్ కూడా అవసరం ఉండదు నేను కాబట్టి. ఏం అడిగాను అసలు, నువ్వు వీడు ఏం చేస్తున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు ఎవరో లేని ప్లేసుల్లో అని అడిగాను. వాడు ఏం చెప్పట్లేదు. నా ఒక్క ఆన్సర్ ఇస్తే నేను వెళ్ళిపోతాను కదా. సో వాడు ఏం చేస్తున్నాడో వాడి చేత కాదు, నేనే చూపిస్తాను డైరెక్ట్. దీన్ని పెట్టి సీక్రెట్గా రికార్డ్ చేద్దాం. వాడికి ఇది ఏంటో తెలీదు, సో సీక్రెట్గా ఒక చోట పెడదాం. వాడు ఏం చేస్తున్నాడో, వాడు ఎందుకు ఉన్నాడు ఇక్కడ అంత క్లియర్గా అర్థమైపోద్ది. వాడు సైకోనా, లేక పిచ్చోడా, లేదంటే ఏమన్నా డ్రగ్ డీలింగా, ఏదైనా గంజాయి అమ్మే బ్యాచా ఏంటి అనేది మనకు తెలిసిపోద్ది. ఓకేనా? సరే నేను అదే ఫిక్స్ చేస్తాను. గైస్ అక్కడ జరిగింది అయితే చాలా చాలా భయంకరమైన సిచ్యువేషన్ అనమాట. నేను నైట్ విజన్ కెమెరా పెట్టాను. నైట్ విజన్ కెమెరా పెట్టిన తర్వాత అందులో రికార్డ్ అయిన ఫుటేజ్ మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. సో ఆ వీడియో అయితే టుమారో పక్క వచ్చేస్తుంది, మ్యాక్సిమం టుమారో వస్తుంది. సో టుమారో అయినా డే ఆఫ్టర్ టుమారో, ఒకవేళ టుమారో రాకపోతే డే ఆఫ్టర్ టుమారో పెడతాను పక్క. సో ఛానల్లో చెక్ చేస్తూ ఉండండి. అలాగే
మీకు వెంటనే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే కనుక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే వీడియో అప్లోడ్ అవగానే యూట్యూబ్లో నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అయితే పెడతాను వీడియో వచ్చింది అని. సో మీకు వెంటనే తెలుస్తుంది. ఇన్స్టాగ్రాము ఐడి వచ్చేసరికి hunter_narration సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ హంటర్ నరేషన్ సెర్చ్ చేయండి చాలు, డైరెక్ట్ వచ్చేస్తుంది. మీకు ఒకవేళ అలా రాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో లింక్ అయితే పెట్టాను ఇన్స్టాగ్రామ్ది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను. సో అలాగే ఇదంతా కాకుండా ఈ వీడియో యొక్క పార్ట్ 1, 2 ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. ఆ లింక్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో పెట్టాను. అవి చూసిన తర్వాత ఈ వీడియో కూడా చూడండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చే వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి గైస్. మీరు మాత్రం ఇలాంటి 100 ప్లేస్కి వెళ్ళి భయంకరమైన పనులు అయితే చేయొద్దు, అడ్వెంచర్స్ అయితే చేయొద్దు. చాలా రిస్క్తో కూడుకున్న విన్యాసాలు ఇవి. సో జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్ గైస్. సో కమింగ్ సూన్ నెక్స్ట్ వీడియోస్ అనమాట. ఇంకా ఘోరంగా వస్తాయి. సో ప్రస్తుతానికైతే టాటా, బాయ్ బాయ్ గైస్. స్టే సేఫ్, బాయ్ బాయ్.